హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారో, కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెడికల్ టెస్ట్కి వెళ్ళబోతున్నారో వాళ్ళైతే మాత్రం ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకైతే 100% యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎందుకైతే నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెడికల్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొన్ని ఇబ్బందులు అయితే రావడం వల్ల అక్కడ టెన్షన్ పడాల్సి వచ్చింది. అదే మీరు ఈ వీడియో చూసుకున్నట్లయితే అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు అక్కడ కాన్ఫిడెన్స్ అనేది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెరగడం వల్ల మీరైతే ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి మెడికల్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఈ వీడియో కనుక పూర్తిగా చూసుకున్నట్లయితే మీకు ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వర్తిస్తుంది. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ సిబిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ అనేది రావడం జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా తీయడం జరిగింది. ఫస్ట్గా మేజర్లీ ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కూడా మూడు ఒకేసారి కండక్ట్ చేస్తారు. అయితే ఫిజికల్కి క్వాలిఫై అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లోని మెడికల్ టెస్ట్లోని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది నేను లైన్ బై లైన్ చెప్తాను. సో ఈ విధంగా జరగచ్చు. ఇంచుమించు సేమ్ ప్రాసెస్ అనేది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీకంటూ ఒక అవగాహన రావడానికి అక్కడ ఏ విధంగా జరిగితే ప్రాసెస్ అని చెప్పి మీరు ముందుగా కొద్దిగా ప్రిపేర్ అవుతే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ టెన్షన్ పడకుండా ఉండడం కోసం నేను వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఒక వెహికల్లోనే దగ్గరలో ఉన్నటువంటి ల్యాబ్కి తీసుకెళ్తారు. ఆ ల్యాబ్ దగ్గర యూరిన్ అదేవిధంగా బ్లడ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అయితే యూరిన్ టెస్ట్ తీసుకున్నప్పుడు మీరైతే మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు యూరిన్ టెస్ట్ ఏం డిసీజ్ లేకుండా రావడం జరుగుతుంది. సో చాలామంది టెన్షన్ వల్ల వాటర్ తీసుకోకుండా ఉండడం వల్ల అక్కడ ఏంటంటే యూరిన్ టెస్ట్ అనేది డిసీజ్ వస్తుంది. అప్పుడు రీమెడికల్ రాస్తారు. సో మీరు మాత్రం ఆ తప్పు అయితే అస్సలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. మీ యూరిన్ అనేది ప్యూర్ వైట్గా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్తో పాటు ఆ ల్యాబ్లోనే మనకి ఎక్స్రే కూడా చేస్తారనమాట. సో ఎన్నుముక్క అనేది మనకి ఏదైనా బండి ఉందా కరెక్ట్గా ఉందని చెప్పి ఎన్నుముక్క అనేది ఎక్స్రే చేయడం జరుగుతుంది. సో ఆ 3 టెస్టులు అయిపోయిన తర్వాత అక్కడ టీబీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టెస్ట్లో కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్యాంపస్ తీసుకొచ్చేస్తారు. సో అక్కడ మనకి మేజర్లీ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లోనే డాక్టర్స్ బట్టి కూడా ఉంటుంది. సో డాక్టర్స్ కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. సో అటువంటిప్పుడు మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొంతమంది ఏమైనా చిన్న చిన్న డిసీజులు ఉన్నా సరే ఎక్స్క్యూజ్ చేస్తారు. సో అటువంటిప్పుడు అయితే మనకు ప్రాబ్లం అయితే ఉండదు. సో మేజర్లీ నేను మెడికల్కి వెళ్ళినప్పుడు మా బ్యాచ్ అనేది ఒక 34 మెంబర్స్ అయినట్లయితే అందులో ఇద్దరికి మాత్రమే అన్ఫిట్ చేశారు. మిగిలిన 32 మెంబర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. సో డాక్టర్ మంచిదనం బట్టి కూడా ఉంటుంది ఎంతో కొంత. సో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చి మెడికల్ టెస్ట్ అనేది ఫిట్ అవ్వడానికి మేజర్లీ మనకు ఐ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సైట్లోనే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎన్ని టెస్టులు చేసినప్పటికీ కూడా రీమెడికల్లోనే సరే ఫిట్ అయిపోతారు. కానీ సైట్ ఉంటే మాత్రం ఫిట్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది ఖచ్చితంగానే. అక్కడ మనకి ఐ టెస్ట్ చేసినప్పుడు మేజర్గా లాంగ్ సైట్ సెక్ చేస్తారు, అదేవిధంగా షార్ట్ సైట్ సెక్ చేయడం జరుగుతుంది. అయితే షార్ట్ సైట్ అనేది ఏ విధంగా సెక్ చేస్తారంటే మనకి ఏదన్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక పేపర్ తీసుకోండి. అలా అక్కడ ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ అనమాట. ఆ రోజు మాకు న్యూస్ పేపర్ ఇచ్చారనమాట. న్యూస్ పేపర్ ఇచ్చి అది మీరు లైన్ బై లైన్ చదవమని చెప్పారనమాట. మేము నాన్ స్టాప్గా అది మనకి ఎలాగా షార్ట్ సైట్ లేకపోతే మనకు కనిపిస్తుంది కాబట్టి వెంటనే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోమంటే ఓకే అని చెప్పి వాళ్ళు ఆపేయమని చెప్తారు. జస్ట్ ఒక నిమిషం అలా చదివిస్తారు అంతే. అది షార్ట్ సైట్ గురించి. లాంగ్ సైట్ అయితే కొద్దిగా దూరంగా ఉన్న తర్వాత అక్కడ మెంబర్స్ అనేవి ఉంటాయి. అదే లేకపోతే ఏబీసీట్లు కానీ లేకపోతే మెంబర్స్ కానీ పెట్టడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి ఒక ఏసీ మూసిన తర్వాత అక్కడ ఏ నెంబర్ ఉందని చెప్పి వాళ్ళ దూరం నుంచి చూపిస్తారు. ఒక అతనమ్మో మనకమ్మో ఒక కన్ను మూసి వేరే కన్నుతో అక్కడ ఏ నెంబర్ చూపిస్తే అది చెప్పడం జరుగుతుంది అనమాట. కొద్దిగా డిస్టెన్స్ దూరంలోనే మీరు చూసే ఉంటారు. సో అయితే ఇక్కడ మనకి లాంగ్ సైట్ అనేది లేకపోతే మనం క్లియర్ కట్గా చెప్పేస్తాం. అదే ఒక్కొక్కరికి కొద్దిగా ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళైతే మాత్రం ఆ చార్ట్ అనేది కొద్దిగా గూగుల్లో గట్రా ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. కొంచెం బట్టి పెట్టినట్లయితే మీకంటే అక్కడ యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు గూగుల్లో చూసినటువంటి చార్టే అక్కడ ఉండాలని చెప్పి రూల్ లేదనమాట. అక్కడ వేరేది ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మీరు అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు వెంటనే కనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఫోటో తీసుకోవడం అలా గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది లాంగ్ సైట్, షార్ట్ సైట్ గురించి.
అదేవిధంగా కలర్ బ్రైట్నెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కలర్ బ్రైట్నెస్ వచ్చి ఇక్కడ ఏ విధంగా చెక్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న బుక్ ఒకటి ఉంటుంది. సో ఆ బుక్లోనే ఆ కలర్ బ్రైట్నెస్ అనేది చెక్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు న్యూస్ పేపర్లోనే ఒక దారిలా ఉంటుంది కదా, సో ఆ విధంగా ఆ దారిలాగా అక్కడ కలర్ బ్రైట్నెస్ అది కరెక్ట్గా వెళ్ళిందో లేదని చెప్పి ఒక కలర్ అనేది తక్కువ కలర్ ఉంటుంది, ఒక కలర్ ఏమో థిక్ కలర్ ఉంటుంది. ఆ థిక్ కలర్లోనే ఆ తక్కువ కలర్ ఉండే దారి అనేది మనం చూడమని చెప్తారు, స్పీడ్గా చెప్తారు. నేను మీకు ఇమేజెస్లో పెడుతున్నాను చూడండి, అవి ఏ విధంగా ఉంటాయని చెప్పి ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి ఇమేజెస్లోనే ఒక ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. సో ఈ విధంగానే కలర్ బ్రైట్నెస్ అనేది చెక్ చేస్తారు. కలర్ బ్రైట్నెస్ లేకపోతే మనం ప్రతిదీ చెప్పేస్తాం, ఆల్మోస్ట్ అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా మేజర్లీ ఒకసారి ఈ సైట్కి వచ్చినట్లయితే ఒక ఐస్ 6/6 ఉండాలి, ఒక ఐస్ అయితే 6/9 ఉన్నా సరే వాళ్ళైతే ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎందుకంటే నేను ఎస్ఎస్సి జీడీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒక అతనికి 6/9 6/6 ఉంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఐస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి హ్యాండ్ బెండ్ అనమాట. కొంతమందికి హ్యాండ్ బెండ్ అనేది ఉంటుంది, బాగా ఎక్కువ ఉన్నట్లయితే హ్యాండ్ బెండ్ అక్కడ రీమెడికల్ కానీ లేదా డిస్క్వాలిఫై చేయడం కానీ జరుగుతుంది. లెగ్స్ కూడా చెక్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది అంటేనే ఏకానికి మిమ్మల్ని అక్కడ పరిగెట్టిస్తారనమాట, జస్ట్ వాళ్ళ వాకింగ్ కింద చేసి ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. సో మీరేమీ టెన్షన్ పడే అవసరం లేదు, మీ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫిట్ అయిపోతారు. సో ఏమన్నా డిసీజ్ ఉన్నట్లయితే అవి మనం కొద్దిగా క్లియర్ చేసుకోవాలి, అందుకే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. చాలామందికి ఏంటంటే నాక్నీ ప్రాబ్లం ఉంటుంది, అంటే కొంతమందికి నాక్నీ ప్రాబ్లం లేకపోయినా సరే ఉందని చెప్పి భయపడతారనమాట. సో అక్కడ కూడా నాక్నీ ఉందామో అని చెప్పి 2 మోకాలు కలిసిపోతాయేమో అని చెప్పి అనుకుంటారు. సో మీరు పర్ఫెక్ట్గా నుంచున్నప్పుడు ఎవరికో కానీ నాక్నీ ప్రాబ్లం అనేది ఉండదు. నాక్నీ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు మోకాళ్ళు కలవకుండా చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆల్మోస్ట్ సరిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని వెనకాల నుంచి వంగున్నప్పుడు నాక్నీ ఉందో లేదని చెప్పి టెస్ట్ చేస్తారు, వంగోమని చెప్పినప్పుడు అటువంటిప్పుడు చూస్తారు. సో అటువంటిప్పుడు మీ యొక్క లెగ్స్ అనేవి కలవకుండా ఉన్నట్లు చూసుకున్నట్లయితే మీరు నాక్నీ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఫ్లాట్ ఫుట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పాదం అనేది మొత్తం అంతా ఈ నేలకు అనేది తాకిందంటే అది ఫ్లాట్ ఫుట్ ఉన్నట్లు, అప్పుడు కూడా మనల్ని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. సో ఇది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీత్ అనమాట. పళ్ళు గురించి ఒకసారి చెప్తాను చూడండి. పళ్ళు అనేది మనకి ఫ్రంట్ ఉన్నటువంటి ఒక 6 పళ్ళు అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి పళ్ళు 1-2 ఒక పన్ను లేకపోయినా సరే ప్రాబ్లం ఉండదు అనమాట. దంతాల్లో లోపల ఉండి పైన కానీ కింద కానీ ఒక పన్ను లేకపోయినా సరే ప్రాబ్లం ఉంది. అదే 2 పన్నులు కట్ట ఉన్నట్లయితే మీరు ప్లేట్ పెట్టుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మీకు ఏమైనా పిచ్చు పన్నులాగా అలా ఏమైనా ఉన్నట్లయితే దాని మీద సిమెంట్ తోటి ప్లేట్ పెట్టించుకుని నీట్గా కవర్ చేసుకున్నట్లయితే అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో మేజర్లీ ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే మాత్రం తనకు 2 పళ్ళు లేకపోతే మొత్తానికి 6 పళ్ళుకి ప్లేట్లు పెట్టుకుని వచ్చాడు, అయినా సరే క్వాలిఫై అయ్యారు అనమాట. సో పళ్ళులో కూడా ఎవరినైనా రీమెడికల్ కానీ లేకపోతే అన్ఫిట్ చేయడం కానీ జరగదు. సో బాగా పళ్ళు అనేది అక్కడ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా లేకుండా చాలా చెత్తగా లేకపోతే సిరాగ్గా అక్కడ నల్లగా బాగా కాపాడినట్టు అలా చేసుకున్నట్లయితే వాళ్ళు రీమెడికల్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకు పళ్ళు అనేది నీట్గా తెల్లగా అనేలాగా మీరు అక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే సరిపోద్ది. మీరు ఒకసారి రీమెడికల్ వెళ్ళినప్పుడు పళ్ళు అనేది క్లీన్ చేసుకుంటే చేస్తారనమాట గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడనే. సో అలా చేయించుకుని వెళ్ళండి. పుచ్చుంటే అక్కడ అయితే మాత్రం ప్లేట్లు పెట్టుకోండి. 6 పళ్ళుకి ప్లేట్లు పెట్టుకున్నా సరే మా వాడిని మెడికల్ అనేది ఫిట్ చేయడం జరిగింది, అది రీమెడికల్ కూడా రాయలేదు. సో అది పళ్ళుకి సంబంధించినటువంటిది. చెవులు కూడా చెక్ చేస్తారు. సో చెవుల్లోనే ఏదైనా సరే మీకు డస్ట్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా చూసుకోండి. మేజర్లీ నేను ఒకటి చెప్పాలి, మేజర్లీ మన బాడీలో ఏదైనా సరే ఆపరేషన్కి సంబంధించినటువంటి ఏమైనా చేయించుకున్నట్లయితే మీరు ముందు చెప్తున్నాను చూడండి. ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి మీరు ఏదైనా సరే పాట్ దగ్గర ఎక్కడైనా ఆపరేషన్ కూడా జరిగినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు. అది ఎలా ఉండాలంటే మీరు రీసెంట్గా చేసుకున్నట్లు ఉండకూడదు అనమాట. సో మీరు కొద్దిగా ముందు చేసుకుంటే అది అనేది కొద్దిగా అక్కడ స్టిచ్చెస్ ఉన్నప్పటికీ కూడా గాయం అనేది లేకుండా తగ్గిపోయినట్టు ఉన్నట్లయితే అలా ఏం అబ్జెక్షన్ అనేది పెట్టరు అనమాట. అలా కాకుండా రీసెంట్గా చేసుకుంటే అక్కడ ఏదో రక్తంలాగా రెడ్గా ఆ మార్కులు ఉన్నట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా రీమెడికల్ రాజు చెక్ చేయడం జరుగుతుంది. సో అందుకు ఎవరైనా ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇప్పుడే కొద్దిగా క్లియర్ చేసుకోవడానికి చూసుకోండి. ఆపరేషన్ స్టిచ్చెస్ ఆ టైప్ ఆఫ్ కూడా ఉండకూడదు అనమాట. అక్కడ క్లియర్గా మనకి బాగున్నట్టు ఉండాలి, చర్మంలాగా ఆనాలన్నమాట మనకి. అదే అక్కడ బ్లడ్ టైప్ ఆఫ్ అలా ఉన్నట్లయితే వాళ్ళకైతే డిసీజ్ అది ఏదోటి రీమెడికల్ కింద రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫైల్స్ గురించి చూడాలి. మెయిన్ ఫైల్స్ అనేవి చాలామందికి ఉంటాయి ప్రాబ్లము. అయితేనే అవి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ చేసుకున్నట్లయితే ముందుగానే చేసుకుంటూ వెళ్ళండి అనమాట. అక్కడ అదే మెడికల్ స్టార్ట్ అవుతుంది కదని చెప్పి ఒక 4 రోజుల ముందు చేసుకుంటే అక్కడ సరిగ్గా క్లియర్ అవ్వకుండా ఏదో ప్రాబ్లంలో ఉన్న
ఉన్నట్లయితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ కట్గా అక్కడ ఏదో చేసినట్టు ఉండకూడదు. ఒకవేళ ఫైల్స్ ఉన్నప్పటికీ కూడా అలా వదిలేసినా సరే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. ఒకవేళ అదృష్టం కొలదని ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నట్లేదు హెవీగా ఉన్నప్పుడే మనకి ఇబ్బంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే వంగుంటే దొగ్గమంటారు. సో అటువంటిప్పుడు ఎక్కువగా ఆనిందంటే వాళ్ళైతే మాత్రం డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ చేసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్గా చేసుకోవడం అనేది మంచిది. అక్కడేం డిసీజ్ ఉన్నట్టే మాత్రం అయితే ఉండకూడదు అనమాట. సో ఏదైనప్పటికీ నీట్గా ఉండాలన్నమాట. బాడీలో ఎక్కడైనప్పటికీ కూడా మనం ఏదో చేసుకుంటే అక్కడ డిసీజ్ ఉంది నాకు అని చెప్పి వాళ్ళ ముందు క్లియర్ కట్గా దొరకకూడదు అనమాట. సో మనకి ముందుగానే క్లియర్ చేసుకుంటే ఆ డిసీజ్ అనేది వెళ్ళినట్లయితే మీకైతే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉండదు అనమాట. ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫ్రంట్ వాల్ అదేవిధంగా బ్యాక్ వాల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాల్స్ ఉంటాయి. సో బాల్స్ అనేవి ఒక్కొక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చెక్ చేస్తారు, మామూలుగానే చూపించమంటారు. అదేవిధంగా అది ఒక్కొక్కరికి 1 బాలే ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఏమన్నా సరే ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే అప్ అండ్ డౌన్స్ బాల్స్ ఉన్నప్పటికీ కూడా అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో అది నార్మల్గా చెక్ చేస్తారు. ఎక్కడైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటే రీమోడల్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంటే వాళ్ళ హార్ట్ బీట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఉన్న పరిస్థితి వల్ల టెన్షన్ ఎక్కువ పడిపోయినట్లయితే హార్ట్ బీట్ అనేది హార్ట్ అనేది ఎక్కువ కొట్టేసుకుంటుంది. సో దానివల్ల బీపీ ఉందని చెప్పి ఆ విధంగా కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో మీరు ఏంటంటే అక్కడ ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ట్రై చేయండి. సో నార్మల్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికైనప్పటికీ కూడా హెవీగానే కొట్టుకుంటుంది. సో మరీ బాగా హెవీగా కొట్టుకున్నట్లయితే అది మనకి ఇబ్బంది అనమాట. సో నాడి కూడా చెక్ చేస్తారు కాబట్టి బీపీ చెక్ చేస్తారు కాబట్టి మీరైతే కొద్దిగా ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి అయితే ట్రై చేయండి అనమాట. వీలైనంత వరకు అక్కడ ఎలాగ టెన్షన్ ఉంటుంది అయినప్పటికీ తప్పదు. మనం అయితే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట అక్కడ మేజర్లీ. కొంతమందికి బాడీ పైన కొద్దిగా మచ్చల్లా ఉంటాయన్నమాట. సో అంటే చిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కాల్చడం అలా చేసి అటువంటి మచ్చలు కూడా ఉంటాయి. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు అడిగితే విలేజ్ ట్రెడిషనల్ అని చెప్పి ఏదైనా సరే అక్కడ మీరు సంథింగ్ ఏదైనా చెప్పినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకంటే అది గాయంలాగా ఏమీ వాళ్ళకి ఆనదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు వేసి కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటాయి. ఇంకా ఏమైనా సరే మచ్చలు ఏమైనా ఉన్నట్లయితే చెక్ చేస్తారు. స్కిన్ డిసీజ్ ఉన్నట్లయితే మీరు కొద్దిగా ఆ డిసీజ్ ఉన్నట్టు అక్కడ కనిపించకుండా ఉండడానికి ట్రై చేయండి అనమాట. అది కొద్దిగా క్లియర్ చేసుకోవడానికి ఉండడానికి ట్రై చేయండి. సో వాళ్ళ మధ్య మనకి ఒక బిహేవియర్ అనేది కొద్దిగా బాగా ఉంటున్నట్లయితే కొద్దిగా మంచిదన్నమాట. మేజర్లీ ఏంటంటే మన బాడీలో ఎక్కడ కూడా హెయిర్ అనేది ఉండకూడదు. పైన కానీ కింద కానీ హెయిర్ అనేది లేకుండా మొత్తం క్లీన్ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మనకి ఇబ్బంది అనేది ఎక్కడ ఉండదు. లేకపోతే అలా ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ మనమైనా కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు మాత్రం హెయిర్ అనేది చాలా క్లియర్గా ఉన్నట్టు చూసుకోండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి ఈ మెడికల్ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పడుతుంది. కాబట్టి మీరు మాత్రం ఆ అవర్స్ అంతా అండర్వేర్ మీద ఉండాల్సి వస్తుంది. మనకి ఆల్మోస్ట్ 2 అవర్స్ పైగా 3 అవర్స్ నుంచి వరకు కూడా అండర్వేర్ మీద ఉండాల్సి వస్తుంది. సో అది మీ అందరికీ చెప్పాల్సిందే. సో అది ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన అన్ని టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉన్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మేజర్లీ కామెంట్ అయితే చేయండి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ మీద కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద కానీ, లేకపోతే మెడికల్ టెస్ట్ మీద కానీ మళ్ళీ మీకు వీడియో కావాలి లేదా మాకు ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పి ఏమైనా సరే మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్కి రిప్లై ఇస్తాను. అదే మేజర్లీ ఈ వీడియో చేయమన్నా సరే నేను చేస్తాను. అయితే ఈ ఎస్ఎస్సి జీడీ మీద ఏ డౌట్స్ ఉన్నట్లయితే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అనమాట. మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కంటెంట్ కాబట్టి. ఎందుకంటే నేను చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారో వాళ్ళు చెప్తారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏం ఫేస్ చేశానో నేను డైరెక్టర్ అదంతా నేను చేశాను కాబట్టి అక్కడ ఏముంటుందనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క మెడికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. మేజర్లీ ఈ ఫిజికల్ టెస్ట్లో సంబంధించిన రీసెంట్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఏపీలోనే ఒక 3 సెంటర్లోనే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలోనేమో 5 సెంటర్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. రీమెడికల్ అయినట్లయితే రీమెడికల్ అనేది ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలంగాణ ఇవ్వడం అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. హైదరాబాదే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణలోనే ఈ సెంటర్స్ సంబంధించినటువంటి ఈ డేట్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి వీడియో అనేది చేస్తాను. ఏ సెంటర్లో గ్రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయా, ఎన్ని రౌండ్స్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. మీకు ఏమైనా ఉన్నట్లయితే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి జై హింద్, జై భారత్.